మాదిగ హక్కుల దండోరా మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు ఆగస్టు 1, 2 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే దండోరా ధర్నా కార్యక్రమ గోడ పద్ధతిని ఆవిష్కరించారు ఎంహెచ్డి రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు దర్శనం రామకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోని ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలనే ప్రధాన డిమాండ్తో నిర్వహించి ఈ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షం తరపున రాహుల్ గాంధీ హాజరయ్యే ఈ దండోరా ధర్నాకు మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం నుంచి మేధావులు, ఉద్యోగులు, ప్రజలు అత్యధికంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ ధర్నాతో అయినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఎస్సీ వర్గీకరణ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్గాలైనటువంటి దళితులలో ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి వాళ్ళ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో పెట్టే విధంగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా కొంతమంది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కూడా ఒక పిల్ వేయడం జరిగింది. దాన్ని కూడా టెక్నికల్ ప్రాబ్లాన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఆ యొక్క సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసును కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యతగా పరిష్కరించే విధంగా బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి, ఈ పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలని చెప్పి ఆగస్టు 1, 2 తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నాం. దీంట్లో మాదిగ ఉపకులాల అన్ని సామాజిక వర్గాల ప్రజలు, అదే రకంగా ఏదైతే రాజకీయ పార్టీల మద్దతుదారులు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ కార్యక్రమానికి మద్దతుగా మన పార్లమెంటు ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క ధర్నాకు మద్దతుగా వస్తున్నాడు. అదే రకంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఎంపీలుగా కూడా మద్దతుగా వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగ ఉపకులాలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా మద్దతు తెలిపి ఈ యొక్క మాదిగల అభివృద్ధి కొరకు, అదే రకంగా ఏదైతే ఈ దేశంలో అట్టడుగు వర్గంగా ఉండబడే మాదిగ ఉపకులాలు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వీళ్లకు ఒక ఎస్సీ వర్గీకరణ ద్వారా వర్గీకరణ చేయాలని, అదే రకంగా వీళ్ళకు సంబంధించినటువంటి పెరిగిన జనాభాకు అనుకూలంగా దామాషా ప్రకారం వాళ్ళ యొక్క రిజర్వేషన్ శాతాన్ని 15% నుంచి కూడా 22% పెంచాలని కూడా ఈరోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కరపత్ర ఆవిష్కరణ కూడా, పోస్టుల ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని ఈరోజు అందరు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్.